హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో లార్జ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కోసం డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, నేను ఇక్కడ ఆల్రెడీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశానండి. యాక్చువల్గా మనకి ఈ స్క్వేర్ రూట్ అనేది ఎలా అప్లై చేయాలో తెలుసు, దానికి ఫార్ములా కూడా ఉందండి. ఇక్కడ వాల్యూస్ ఇచ్చానండి. డైరెక్ట్గా ఇక్కడ నేను స్క్వేర్ రూట్ అప్లై చేయాలంటే ఫార్ములా అయింది SQRT. ఓకే, ఫస్ట్దే వచ్చేసింది. ట్యాప్ ప్రెస్ చేయండి. ఈ సెల్ రేంజ్ని తీసుకోండి. 49కి స్క్వేర్ రూట్ ఎంత అండి? 7. ఓకేనా? అలానే 81కి 9. అలా డైరెక్ట్గా స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు. క్లోజ్ చేశాను, ఎంటర్ కొట్టాము, రిజల్ట్ వచ్చింది. ఓకే, ఆటోమేటిక్గా ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తే ప్రతిదానికి స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది. మరి క్యూబ్ రూట్కి ఫార్ములా ఉందా? మరి ఫార్ములా యూజ్ చేసి మనం క్యూబ్ రూట్ అనేది ఎలా కనుక్కోవచ్చు అంటే, చూడండి, ఇక్కడ క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ఈక్వల్ టు పవర్ అనే ఫార్ములా వాడండి. యాక్చువల్గా పవర్ అనేది మల్టిప్లికేషన్కి వాడతాము. మనం క్యూబ్ రూట్ కనుక్కోవడానికి కూడా వాడచ్చు. ఎలా అంటే పవర్ ఓపెన్ బ్రేసెస్ ఈ సెల్ రేంజ్ని తీసుకోండి, డేటాని. ఓకే, కామా 1/3 క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అలా 729కి రిజల్ట్ ఏంది? ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా అప్లై చేసాం కాబట్టి ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి, 9. ఒకవేళ కరెక్ట్ వాల్యూస్ లేవనుకోండి, పాయింట్స్తో వచ్చేస్తుంది. ఇక్కడ నేను 730 అని ఇచ్చానండి. ఇదిగోండి, రిజల్ట్ అనేది ఎలా వచ్చేస్తుంది. మరి క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే మరి వేరొక వే కూడా ఉందా అంటే ఉందండి. అది ఎలా అంటే ఇదిగో చూడండి, ఈక్వల్ టు ఇప్పుడు ఈ సెల్ రేంజ్ని తీసుకోండి. ఓకే, ఇక్కడ మన కీబోర్డ్లో క్యారెట్ సింబల్ ఉంటుందండి, క్యారెట్ సింబల్. అండ్ నెక్స్ట్ మీరు ఓపెన్ బ్రేసెస్ 1/3 ఇలా ఇచ్చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఇందాక మార్చామండి, ఇక్కడ నేను 729 ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వచ్చేసింది. ఓకేనా? ఈ విధంగా మనకి స్క్వేర్ రూటే కాదండి, క్యూబ్ రూట్ కూడా మనము 2 వేస్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అలానే మనకి మ్యాట్రిక్స్ అండి, 2x2 మ్యాట్రిక్స్ ఉంటాయి. అలానే 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చాను. ఈ మ్యాట్రిక్స్ని నేను డిటర్మినేట్ చేస్తున్నాను. ఎలా అంటే మరి రిజల్ట్ ఎలా వస్తుంది? ఈక్వల్ టు దీనికి ఫార్ములా ఏంటంటే MDE టర్మ్. ఓకే, అదిగోండి వచ్చేసింది. ట్యాప్ ప్రెస్ చేయండి. ఈ 2x2 మ్యాట్రిక్స్లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ మొత్తం ఒకేసారి సెలెక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అలా 3x3 మ్యాట్రిక్స్ అని అంతే, ఈక్వల్ టు MDE టర్మ్. ఈ వాల్యూస్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, -36. ఓకేనా సార్? ఆ మ్యాట్రిక్స్లో రిజల్ట్ వచ్చింది. ఓకే, ఆ రిజల్ట్ రావడానికి క్యాలిక్యులేషన్ ఏ విధంగా జరిగింది? ఓకే, చూడండి, ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2x2 మ్యాట్రిక్స్ని మనం ఈ డిటర్మినేట్ చేస్తే మన క్యాలిక్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఇదిగోండి ఈ విధంగా. అలా 3x3 మ్యాట్రిక్స్ అనుకోండి, ఇంకా హెవీగా ఉండిద్దండి. ఇదిగో చూస్తున్నారు కదా. మీకు ఇది కావాలి అనుకుంటే, అవసరమైన వాళ్ళు కావాలనుకుంటే ఆ వీడియో పాస్ చేసి ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది నోట్ చేసుకోండి. ఓకేనా? ఇలా మీకు ఈ 2x2 మ్యాట్రిక్స్ కావచ్చు, 3x3 మ్యాట్రిక్స్, వీటిని మీరు ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది డైరెక్ట్గా వితిన్ సెకండ్స్లో మనం ఏం చేస్తున్నాం? ఎక్సెల్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా లార్జ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసం ఇలా డైరెక్ట్ ఫార్ములాస్ కూడా మనకి ఎక్సెల్లో ఉన్నాయండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.